నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ 43 ఆవిర్భావ దినోత్సవాలను పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈరోజు మన డిబేటు దానిపైనే. ఇక దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఉండగా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉన్న విశిష్టత, గౌరవం ఏంటి? మరి ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి దేశ రాజకీయాలను శాసించగల స్థాయికి తెలుగుదేశం పార్టీ ఎలా వెళ్ళగలిగింది? దీని వెనుక అన్న నందమూరి తారక రామారావు గారి కృషి కావచ్చు, అలాగే చంద్రబాబు గారు చేసినటువంటి కృషి ఏంటి, అలాగే ఈ 44 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్ల గురించి, అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ప్రజలకు చేసిన సేవ గురించి మరిన్ని విషయాలు ఈరోజు డిబేట్లో తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టింది. సో పార్టీ పెట్టినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఒక్కళ్ళే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఈ పార్టీని స్థాపించారు అని మనం వింటూ ఉంటాం. సో ఆయన ఈ పార్టీ స్థాపించడానికి గల కారణం ఏంటి? అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు ఏంటి? అప్పుడు రాజకీయ పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉండేవి. 82 కన్నా ముందర, అంటే 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగినా కానీ మనం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం గురించి చెప్పుకోవాలి అంటే 1978 నుంచి రావాలి. ఎందుకు అంటే 1978లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి గడికి ముఖ్యమంత్రులను మార్చేసేది. మొత్తం ఒక 3 కృష్ణులు మారేవాళ్ళు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు. ఇదివరకు చిన్నప్పుడు నాటకాలు వేసేటప్పుడు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు అట్లా మారుతుండేవాళ్ళు అనమాట. అట్లా ఈ ముఖ్యమంత్రులను మార్చేది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రులని మార్చటం కూడా ఏంటి అంటే ఢిల్లీలో వాళ్ళకి ఎవరైతే పరిచయం ఉంటారో, వాళ్ళకి ఎవరైతే విధేయుడుగా ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రులుగా పెట్టేవాళ్ళు. వాళ్ళకి ఇక్కడ బేస్ ఉన్నదా లేదా అటువంటివి ఏవి ఆలోచించేవాళ్ళు కాదు. అప్పుడు ఆ సందర్భంగా మొత్తం రాజకీయ వ్యవస్థ అంటే కాంగ్రెస్ పార్టీలో మొత్తం అంతా వాళ్ళు బాగా అధిష్టానం ఏం చెబితే అది చేసేవాళ్ళే ఉండేవాళ్ళు. అంతే తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఉండేది కాదు కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. ఆయన్ని దించేసి, ఆయన ఏదో అధిష్టానం మాట వినలేదని చెప్పి ఆయన్ని తీసేసి టి అంజయ్య అనే ఆయన్ని పెట్టారు. అంజయ్య అనే ఆయన ఒరిజినల్గా కార్మిక నాయకుడు, చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆరణాల కూలీ అంటారు. అటువంటి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. అంతవరకు మనమేమి ఆక్షేపించడానికి వీల్లేదు. అంతకుముందు ఎప్పుడో దామోదరం సంజీవయ్య ఉండేవారు, ఆయన కూడా చాలా పేదరికం నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చిన వ్యక్తి. అట్లా టంగుటూరి అంజయ్య గొప్ప వ్యక్తే కానీ, ప్రజల నాయకుడే కానీ, కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తీసుకొచ్చి పెట్టి ఒక బొమ్మలాగా పెట్టి ఇండైరెక్ట్గా ఢిల్లీ నుంచి పరిపాలన చేయటమే కాకుండా ఆయన్ని బాగా అవమానించేవాళ్ళు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండేది. ఆమె కొడుకు రాజీవ్ గాంధీ అప్పటికింకా రాజకీయాల్లోకి రాలేదు, కానీ ఆయన ఒకసారి బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు టంగుటూరి అంజయ్యని ఇన్సల్ట్ చేశాడు. సో ఇటువంటి సంఘటనలు ఎక్కువ జరిగేవి. ఆ తర్వాత టంగుటూరి అంజయ్యని తీసేసి భవనం వెంకట్రామ్ అనే ఆయన్ని ముఖ్యమంత్రిగా పెట్టారు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టారు. ఇటువంటి పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే ప్రజలకి చాలా చిరాకు పుట్టేది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి. అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి, కానీ ఇప్పుడు ఎట్లున్నాయో అప్పుడు అట్టగే ఉండేది. ఆ జంక్చర్లో ఎన్టీ రామారావు ఆయన 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని నన్ను 60 సంవత్సరాల పాటు తెలుగు ప్రజలు సినిమా నటుడిగా ఆదరించారు. ఇంకా నేను ప్రజలకి ఏదన్నా చెయ్యాలి, ప్రజలకి నేను డైరెక్ట్గా సేవ చేయటానికి నేను రావాలి, ఇంకా నా శేష జీవితం ప్రజల కోసమైనా ఆయన డిక్లేర్ చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన రాజకీయాల్లోకి రావటానికి ముందు, అంటే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన టైంలో ఎన్టీ రామారావుకి రాజ్యసభ ఆఫర్ చేసింది ఇందిరాగాంధీ. రాజ్యసభకి నేను
లేదు నేను పార్టీ ద్వారా ఉండను అంటే, కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను ఉండను అని చెప్తే ఈయనకి రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేస్తామని ఆఫర్ ఇచ్చారు. నథింగ్ డూయింగ్, నేను రాను అని చెప్పి ఆయన వెళ్ళలేదు, ఆయన రిజెక్ట్ చేశాడు. రాజ్యసభ ఇస్తానంటే రిజెక్ట్ చేసేవాళ్ళు ఎవరుంటారు? ఇప్పుడైతే ఎగబడి పోట్లాడి డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు. ఆయన రాజ్యసభ ఇస్తామంటే పార్టీ తరఫున కాకపోతే రాష్ట్రపతితో నామినేట్ చేయిస్తామండి అంటే నథింగ్ డూయింగ్, నేను రానని చెప్పి. పార్టీ పెట్టాలన్న ఆలోచనలో లేదు, అప్పటికి పార్టీ పెట్టాలన్న ఆలోచన లేదు. ఈయనకి తెలుగు ప్రజలకి సేవ చేయాలి అన్న సంకల్పంలో ఉన్నాడు తప్ప ఇదేదో పెద్ద వెళ్ళి ఒక పదవి అనుభవించాలన్న ఉద్దేశంలో ఎన్టీఆర్ ఎప్పుడూ లేడు, అప్పుడు లేడు, ఎప్పుడూ లేడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని డిక్లేర్ చేసినప్పుడు తెలుగుదేశం అని పేరు పెడితే అందరు నవ్వారు, పక్కన నవ్వారు. ఇదేంటి పార్టీ పేరు ఇట్లుంటుంది ఏంటి అని. తెలుగుదేశం పార్టీ జెండా రూపకల్పనప్పుడు ఎన్టీ రామారావు పసుపు రంగు ఉండాలి అని చెప్పి చెబితే ప్రతి గడపకి పసుపు రంగు ఉంటుంది, అందుకని నా పార్టీ జెండా పసుపు రంగు ఉండాలి అని చెప్పి ఆయన చెబితే అప్పటికే పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా చెప్పారు, పసుపు రంగు పెడితే ముస్లింలకు కోపం వస్తుందండి, ముస్లింలు పసుపు రంగుని యాక్సెప్ట్ చేయరు, మీరు ఆలోచించండి అని ఆయనకి చెబితే ఆయన అన్నాడు, ప్రజల గురించి మీరు నాకు చెప్తారా? ప్రజలు ఏమనుకుంటారో నాకు తెలుసు, నేనేమనుకుంటానో ప్రజలకు తెలుసు, ఏం పర్లేదు పసుపు రంగు పెట్టండి అన్నాడు. అంటే అటు విప్లవాత్మక, నేను చెప్పింది చాలా చిన్న విప్లవాత్మక నిర్ణయం, చాలా చిన్నది. ఆ తర్వాత ముస్లిం వర్గాలన్నీ కూడా ఎన్టీ రామారావు అంటే పడి చచ్చిపోయినాయి. అంటే అంత ప్రేమ కురిపించినాయి ఎన్టీ రామారావు మీద. అటువంటి తెలుగుదేశం పార్టీ మామూలుగా జనరల్గా ఏంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కేడర్ బేస్డ్ పార్టీలు అంటారు. అట్లా కమ్యూనిస్టు పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీని కూడా తీసుకుంటే భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మెల్లిగా బీజేపీలోకి వస్తారు. సిపిఐ సిపిఎం ఈ కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళ స్టూడెంట్ వింగ్స్ ఉంటాయి, యూత్ వింగ్స్ ఉంటాయి, దాని నుంచి వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు పొలిటికల్ పార్టీకి. అటువంటి వ్యవస్థలు ఏవి లేకుండా కూడా తెలుగుదేశం పార్టీ కమిటెడ్ క్యాడర్ని డెవలప్ చేసుకున్నది. అంటే ఫస్ట్ టైంలోనే చాలామంది కొత్త వారికి సీట్లు ఇచ్చి కూడా అది కాదు భావజాలం. తెలుగుదేశం పార్టీ భావజాలం ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళటం వల్ల ఒక కార్యకర్తలు తయారయ్యారు, అది కార్యకర్తల బేస్ తయారైంది. ఇంకొక విచిత్రమైన పాయింట్ ఏంటంటే దేశంలో ఏ పొలిటికల్ పార్టీకి లేనట్టు ఇక్కడ లీడర్లే కాదు, తరతరాలుగా కార్యకర్తలు కూడా తరతరాలుగా వస్తూ ఉన్నారు. ఇప్పటికి 44 సంవత్సరాలంటే ఒక 2-3 తరాలు మారిపోయి ఉంటాయి. ఒక తెలుగుదేశం కుటుంబం అంటే ఇంకా ఆ కుటుంబం తెలుగుదేశం కుటుంబమే. ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైట్ సార్, 1977లో దివిసీమ ఉప్పెన వచ్చింది, వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడానికి బీజం పడింది అంటారు కదా, అంటే ఎందుకు అక్కడ ఆయన చలించిపోవాల్సిన అవసరం వచ్చింది? అండ్ ముఖ్యంగా ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఆయన చైతన్య రథం ద్వారా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇది చాలా పార్టీకి అంటే ఒక పెద్ద పునాది రాయిలాగా చెప్తూ ఉంటారు, అంటే ఆయన పాదయాత్ర ఏదైతే ఉందో అది. సో మీరేం చెప్తారు దాని గురించి? సత్యమూర్తి గారు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ అదొక సంచలనం. ఏంటి ఆ పార్టీ పతాకం, ఆ పార్టీ ప్రచారం, ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం దేశ రాజకీయాల్లో నభూతో నభవిష్యత్. ఎందుకంటే మనకి దగ్గర ఒక 6-7 జాతీయ పార్టీలు, 1385 ఉంటాయి. ఏది రికగ్నైజ్డ్ పార్టీలు కానీ, నాన్ రికగ్నైజ్డ్ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు ఒక 55 ఉంటాయి. ఈ పార్టీలన్నిటికీ లేని ప్రత్యేకత, విశిష్టత ఈ సంస్థాగత నిర్మాణం. ఎందుకంటే ఏ ముహూర్తాన ఆయన ఈ పార్టీ పెట్టాడో కానీ ఆ ముహూర్త బలమే అలాంటిది అనుకుంటాను. అంటే సంకల్ప బలం. ఇందాక ఏమని చెప్పారు సత్యమూర్తి గారు, అసలు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎన్టీఆర్కి లేదు. రాజకీయాలకు రావాలనుకుంటే రాజ్యసభ ఇస్తే తీసుకునేవాడు. ఆ రోజు రాజ్యసభ ఇస్తానన్నా తీసుకోలేదంటే ఏంటి? అప్పుడు నేను కళాకారుడిగా కళాసేవ
ఆ కళాసేవ నుంచి ప్రజాసేవ చేయాలన్న ఆలోచన అంత యాదృచ్ఛికంగా ఏదో సర్దార్ పాపారాయుడు షూటింగ్లోనో ఎక్కడో ఉంటే అక్కడ ఏదో ప్రెస్ మీట్ పెడితే అక్కడ విలేకరు ఎవరు అడిగారు, ఏంటి మీరు 60 ఏళ్ళు కదండి ఇప్పుడు మీ పుట్టినరోజు, ఏంటి 60వ పుట్టినరోజు సందర్భంగా మీ సంకల్పం అని. తప్పకమే ఆయన నోటెమ్మటి వచ్చేసింది, ప్రజల్లోకి వస్తున్నాను అన్నాడు. ఏదో చెయ్యాలన్న కోరిక ఆయనలో ఉంది. ఇంత నన్ను చేశారు కాబట్టి నేనంటూ కొంత వాళ్ళకి చేయాలి అంటే జనం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆ కన్సర్న్. కళాకారుడిగా ఉంటూనే ఇందాక మీరు అన్నారేంటి దివిసీమ తుఫాను, రాయలసీమ అక్కడ ఒక పెద్ద క్షామం, డొక్కల కరువు అని ఆ కరువు వచ్చినప్పుడు అసలు మొత్తం రాయలసీమలో లక్షలాది మంది చనిపోయినప్పుడు ఆ క్షామ నివారణ చర్యలు ప్రభుత్వ వైఫల్యం చెందుతుంటే తాను ఒక కళాకారుడిగా జోలెపట్టి తన తోటి కళాకారులతో విరాళాలు సేకరించి, అసలు ఆయన పోలీస్ ఫండ్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ డిఫెన్స్లో ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అని ఉంటుంది. పోలీస్ రక్షణ నిధికి విరాళాలు ఇచ్చాడు. ఇలాగే మీరన్నది ఇప్పుడు దివిసీమ తుఫాన్ అప్పుడు కూడా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు కూడా 2 కళ్ళులాగా ఒక సామాజిక బాధ్యత అనుకున్నారు. కళాకారుడు కేవలం కళకే పరిమితం కాకూడదు, ప్రజాసేవ చేయాలన్న ఆలోచన. ఎందుకంటే సామాజిక బాధ్యత. ఇప్పుడు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు పుట్టింది ఇది సిఎస్ఆర్ అనేది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఏదో 1% ఎంతో కొంత ఇస్తూ కొంతవరకు ఆ గ్రామాల దత్తత అంటే అప్పట్లోనే దీనికి ఆయన బీజం వేసిన తీరు. ఇప్పుడు ఎన్టీఆర్ మనం అనుకున్నది అదే. అప్పట్లో తెలుగు వాళ్ళకి అసలు గుర్తింపు లేదు, మద్రాసీలనో ఏదో అనేవాళ్ళు. నిన్న కూడా కేటీఆర్ ఇప్పుడు అన్నాడు అదే మాట. ఒకప్పుడు అసలు తెలుగు వాళ్ళు అంటే మద్రాసీలని చిన్నచూపు చూసే పరిస్థితి నుంచి తెలుగువాడంటే మరి తెలుగు వాడి వేడి దశ దిశలా చాటినాడు ఎన్టీఆర్ అని చెప్పి ఆయన గురించి చెప్తుంటారు పరిస్థితి అన్నమాట. ఒక గుర్తింపు తెచ్చాడు, ఒక గౌరవం తెచ్చాడు. అంటే అవమానాల నుంచి పుట్టిన పార్టీ. సత్యమూర్తి గారు ఏమని చెప్పారు, రంజయ్ గారికి జరిగిన అవమానం ఆ రోజు ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ఆయన్ని దిగిపోమన్నాడు. అసలు ఆ వెహికల్ ఎక్కొద్దన్నాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఒక ప్రధాని కొడుకు ఆయన్నేదో స్వాగతం చెబుదామని వీళ్ళందరూ వెళితే అంత అవమానించేసరికి భగ్గుమన్నారు. ఇది సీఎంల మార్పిడి. అధిష్టానం ఎవరు పెడితే వాళ్ళు సీఎం. హైకమాండ్ అనేది ఏ విధంగా ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని కాలరాస్తోంది అనేది ఈయనకు ఒక ఆత్మ గౌరవ నినాదంగా మారింది. సమాజమే దేవాలయం అన్నాడు, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. చూసావు అసలు కాన్సెప్ట్? ఆ ఒక్క సెంటెన్స్లో ఈ పునాది, ఈ పార్టీ పునాది, ఫౌండేషన్ అన్నమాట. అంటే మానవ సేవే మాధవ సేవ అంటాం. దానికి ఒక కొత్త భాష్యం ఇది, ఏం తేడా ఏం లేదు, అదే కదా. మానవ సేవే మాధవ సేవ అన్నా ఒకటే. కాకపోతే దానికి ఎలా ఇచ్చాడు, ఈ సమాజం ఒక టెంపుల్గా, ఈ ప్రజలు దేవుళ్ళుగా, మనం అర్చకులుగా అంటూ ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం రాజకీయాలకు ఒక కొత్త భాష్యం. అంటే డబ్బు కోసం రాజకీయాలు చేయటం కాదు, అధికారం కోసం రాజకీయాలు చేయటం కాదు, పదవుల కోసం రాజకీయం కాదు, సేవ కోసం రాజకీయం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకుని ప్రజాసేవ చేయాలి రాజకీయం అంటే అనేది తీసుకున్నారన్నమాట. ఆ పతాకం రంగు పసుపు రంగుగా దాన్ని ఎంపిక చేయటం. ఆయన ఒక గొప్ప చిత్రకారుడు. అంటే ఆయన స్వయంగా గీసారని కూడా ఆ పతాకాన్ని డిజైన్ చేసింది కూడా ఆయనే అన్నమాట. అసలు ఆ లాల్చీ జేబులో నుంచి తీశాడు కాగితం. ఆ రోజు ఫస్ట్ ప్రెస్ మీట్ అది పెట్టినప్పుడు, ఏం సార్ మీ పార్టీ పేరు ఏంటి అని అడిగితే జర్నలిస్టులు ఇట్లా ఆయన లాల్చీ ఉంటుంది, పెద్ద పొడవైన లాల్చీ వేస్తాడు. తెలుగుతనానికి నిండైన రూపం పంచ లాల్చీ. అసలు పంచ అందరికీ శోభించదు, కొంతమందికే పంచకట్టు అందంగా ఉంటుందన్నమాట. అలాంటిది ఆయన లాల్చీ జేబులో నుంచి కాగితం తీసేసరికి తెలుగు దేశం అన్నాడు. ఏమైంది? రోమాలు నిక్కబడుచుకోవాలా, రక్తం ఉరకలెత్తల. అది అసలు ఆయన వాక్చాతుర్యం కానీ, అసలు ఆయన మాట తీరు. అప్పట్లో వీళ్ళంతా ఆయన రథం వెంట ఇక పరుగులే పరుగులు, అదే చైతన్య రథం. అదొక కాన్సెప్ట్. ఎవరు అంతకుముందు రాజకీయాల పార్టీ నాయకులు ఎవరు ఇలా ప్రజల్లోకి వెళ్ళిన దాఖలాలు లేవు. ఇందిరాగాంధీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇంకా ఉద్దండ దిగ్గజాలు అందరూ కూడా ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు వచ్చేవాళ్ళు. కానీ ఒక వాహనం అంటూ తయారు చేసుకుని
దానికి ఏమని పేరు పెట్టాడు? చైతన్య చైతన్య రథం. అంటే చూసావా అసలు ఆ పదంలో ఉన్న అర్థం? అంటే చైతన్య పతాక ఎన్టీఆర్, లేదు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏది ఆయన ఏమనేవాడు? కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, రైతు కూలీల కన్నీళ్లలో నుంచి, అన్నార్తుల ఆక్రందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం. ఏమైంది? రక్తం మొంగటల్లా ప్రతి తెలుగువాడు అదే విధంగా పరుగులు అసలు చైతన్య రథం పోతా ఉంటే వీళ్ళు వేల మంది పరిగెత్తుతుంటారు. అసలు నీకు ఆయన ఎక్కడో ఉంటాడు, ఎక్కడ ఒక 200 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ మైకుల్లో చెబుతూ ఉంటారు, ఇంకొక 18 గంటల్లో వస్తున్నారు, ఇంకో 10 గంటల్లో వస్తున్నారు, ఆ ఊరు వచ్చేసింది చైతన్య రథం అంటూ ఒక ఉత్తుంగ తరంగంలాగా అసలు మొత్తం విస్తరించాడనమాట. ఆ అభ్యర్థుల ఎంపిక అంత గొప్పగానే, మొత్తం విద్యాధికులే. ఏది ఒక 129 మంది అసలు గ్రాడ్యుయేట్స్ అనమాట. అంటే 9 నెలల్లోనే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు అని కూడా చెప్పారు. అదొక పెద్ద రికార్డుగా, ఏది పార్టీ పెట్టిన 9 నెలల్లోనే మరి అధికారంలోకి రావడం అంటే ఇక రికార్డులుగా సాగింది ఈ రాజకీయ జీవితం. అయింది ఒక్కటిదే కాదు, అసలు రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ జీవితమే అలా వచ్చిందనమాట. సంచలనాలు, ఆటుపోట్లు అసలు మామూలుగా కాదు. వైద్యులు, డాక్టర్లు, లాయర్లు మొత్తం వాళ్ళనే అనమాట. అంటే విద్యాధికులందరూ ఇవాళ రాజకీయాల్లోకి రావాలన్న ఆయన తలంపు ఒక విప్లవం. ఆయన చేపట్టిన సంస్కరణలు కూడా అదే. ఏది ఆ తర్వాత పరిపాలనలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక సంస్కరణలు అటు రైతుల్ని, ఇటు మహిళల్ని, ఇటు యువతని, కార్మికుల్ని, అసలు మొత్తం అన్ని వర్గాలని తీసుకొచ్చిన విధానం. ఆయన ఒక రిఫార్మర్గా మిగిలిపోయాడు, ఒక లీడర్గా ఇవాళ ఆయన ఎవరు కాదనమాట. ఇప్పుడు మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వడం, ఆయన ఇచ్చిన ఆస్తి హక్కు అప్పట్లోది ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. అసలు మొత్తం ఏది అసలు దేవదాసి ఆ విధానాన్ని రూపుమాపాడు. అప్పట్లో దేవదాసీలుగా ఆడపిల్లల్ని ఏదో టెంపుల్స్లో వీటిల్లో పెడుతూ ఉన్న నేపథ్యంలో, అంటే మనం అనేది అదే ఒక సంస్కరణ, ఏది ఒక రిఫార్మర్ అనమాట. ఈ మాండలిక వ్యవస్థ తీసుకొచ్చాడు. అంటే ఏంటి, గతంలో సమితులు ఉండేవి, పంచాయతీ సమితులు. వాటి స్థానంలో ఏం చేశాడు, మండలాలను పెట్టేసేసి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చేసి ప్రజల వద్దకి పాలన తెచ్చాడు. పరిపాలన గతంలో ఎక్కడో తాలూకా ఆఫీసులో ఎక్కడో దూరంగా ఉండేవి. అన్ని కార్యాలయాల చుట్టూతా రైతులు తిరగాల్సి వచ్చేవాళ్ళు. అంటే అగ్రికల్చర్ ఆఫీస్ ఒక చోట, రెవెన్యూ ఆఫీస్ ఒక చోట, ఇంకో చోట పోలీస్ స్టేషను, ఇలా కాకుండా మొత్తం అన్ని కార్యాలయాలు ఒక చోటే ఉండాలి అన్న కాన్సెప్ట్. అసలు ప్రతిదీ ఒక సంస్కరణే, ప్రతి నిర్ణయము ఒక సంస్కరణగా ఆయన పరిపాలన. ఆ తర్వాత చంద్రబాబు యుగం ప్రారంభం కావటం, ఆయనది ఒక పుష్కరం అయితే ఈయనదొక 3 పుష్కరాల పాటు ఈయన నడిపిన విధానం. రైట్. అంటే ఇక్కడ రామారావు గారే చెప్తూ ఉంటారు, మక్కలో పుట్టి పువ్వులో పోయే పార్టీలు అట్లా. అంటే ఎన్నో ప్రాంతీయ పార్టీలు నెలకొల్పటం, ఆ తర్వాత అవి కనుమరుగైపోవటం మనం చూస్తున్నాం. కానీ ఎందుకు ఒక్క తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయిలో ఇంత చరిత్ర నిలిపించుకోగలిగింది అంటే ఏంటంటారు? అంటే తెలుగుదేశం పార్టీకి ఏం గొప్పతనం? అండ్ ఇందాక సార్ అన్నట్టు ఈయన తీసుకొచ్చిన సంస్కరణలే ఇప్పుడు చరిత్రలో ఆ పార్టీ నిలిచిపోయేలాగా చేసి ఉండొచ్చు అంటారా? అండ్ ముఖ్యంగా మరి దీన్ని చంద్రబాబు గారు మళ్ళీ ఆ బాధ్యతలు తీసుకోవడం, ఆయన దాన్ని క్యారీ చేయడం అంటే కూడా మామూలు విషయం కాదు. కానీ ఎక్కడా కూడా ఇప్పటికీ ఆ పార్టీ క్యాడర్ కావచ్చు, ఆ పార్టీకి ఉన్న నేమ్ కావచ్చు, ఎక్కడా తగ్గకుండా చంద్రబాబు గారు కూడా దాన్ని క్యారీ చేశారు. సో ఆయనకి ఎలా సాధ్యమైందంటారు? ఇది ఏంటి అంటే, జనరల్గా ఏ పొలిటికల్ పార్టీ అయినా రిలవెన్స్ పోతే ఫేడ్ అవుట్ అయిపోతుంది. అంటే పార్టీ స్థాపించినప్పుడు, అంటే తెలుగుదేశం పార్టీ విషయం చూసుకుంటే, పార్టీ స్థాపించినప్పుడు తెలుగువాడికి ఆత్మగౌరవం లేదు, తెలుగువాడికి ఒక ప్రత్యేక గుర్తింపు లేదు. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత సోషల్ రిఫార్మ్స్ వైపుగా వెళ్ళింది. ఇందాక డివిఎస్ గారు చెప్పినవన్నీ కూడా, అంటే మహిళలకు ఆస్తి హక్కు దగ్గర నుంచి, మాండలిక వ్యవస్థ దగ్గర నుంచి, కిలో 2 రూపాయల బియ్యం, సంక్షేమ పథకాలకి, ఇటువంటివన్నీ తీసుకున్నది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు నేతృత్వంలో. తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి
అవే విధానాలని కంటిన్యూ చేసినట్టయితే స్టోరీ డిఫరెంట్గా ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ట్రాన్స్ఫర్మేషన్ కావటానికి కారణం చెప్తున్నా నేను. ఆ విధానాలు ఇప్పుడు ఎన్టీ రామారావు ఒక కుటుంబానికి పక్కా ఇళ్ళు ఇచ్చాడు. అంతకుముందర కాంగ్రెస్ గుడిసెలు ఇచ్చేది, తాటాకులు గుడిసెలు ఇచ్చేది. ఎన్టీ రామారావు వచ్చి స్లాబ్ వేయించి ఇచ్చాడు, పక్కా ఇల్లు అని ఇచ్చాడు. పక్కా ఇల్లు ఇచ్చిన తర్వాత ఆ సంస్కరణ అంతటితో ఆగిపోయినట్టయితే తెలుగుదేశం పార్టీ మరి ఎట్లుండేదో మనకు తెలియదు. కానీ ఆ తర్వాత ఒక దార్శనికుడైన చంద్రబాబు నాయుడు రావటంతో ఇల్లు వచ్చింది. ఆ ఇంట్లో ఎవరికైనా సంపాదన శక్తి ఉందా లేదా అని చూశాడు ఈయన. ఆ ఇల్లు నిలబడాలంటే, అంటే ప్రభుత్వం ఇచ్చిన, ఎన్టీ రామారావు ఇచ్చిన ఇల్లు నిలబడాలి అంటే వీడికి సంపాదన ఉండాలి కదా, ఉంటే కదా ఇల్లు నిలబడేది అని ఆలోచించి ఇందులో ఆ గృహస్థుకి సంపాదన ఎట్లా తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, అది చంద్రబాబు నాయుడు చేశాడు. అంటే ఏంటి, ఎన్టీ రామారావు తీసుకొచ్చిన సంస్కరణలకి అదనపు బలం, ఎన్ఫోర్స్మెంట్ చేశాడు ఆయన. దాంతో ఏమైంది, సొసైటీ మొత్తం కూడా ఎట్లా అయితే మారుతూ వచ్చిందో ఆ కాలానికి అనుగుణంగా పాలసీలను అప్డేట్ చేసుకుంటూ ఒక విజన్ తోటి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళటంతో తెలుగుదేశం పార్టీ సుస్థిరంగా నిలబడిపోయింది. ఎన్నికల్లో గెలవటం ఓడటం తర్వాత సంగతి. ఓడినా తెలుగుదేశం ఉన్నది, గెలిచినా తెలుగుదేశం ఉన్నది. ఓడితే పార్టీలు వ్యానిష్ అయిపోతాయి. ఇక్కడ ఒకసారి ఓడిపోతే రెండోసారి ద్విగుణీకృతోత్సాహంతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. అది నేను ఇందాక చెప్పినట్టు మీకు కమ్యూనిస్ట్ పార్టీలు క్యాడర్ బేస్డ్ పార్టీలు అనేవాళ్ళు ఆ రోజుల్లో. తెలుగుదేశం కాదండి, ఎమోషన్తో వచ్చింది పార్టీ అనేవాళ్ళు. ఆ రోజున ఆ ఆర్గ్యుమెంట్ చెప్పిన వాళ్ళు ఈరోజు పరిస్థితి చూస్తే కమ్యూనిస్ట్ పార్టీల క్యాడరు పోయిందండి. ఇప్పుడు క్యాడర్ బేస్డ్ పార్టీ అంటే తెలుగుదేశం అండి అంటున్నారు. అన్నాడు కోనవనేని కోనవనేని సాంబశివరావు. అప్పుడు చంద్రబాబు ఏంటది టూరిజం ఇజమే, వేరే ఇజాలు లేవు, ఉన్నది టూరిజమే అంటే మాకు కోపం వచ్చేది. కమ్యూనిజం ఉంది కదా, ఈయన టూరిజం గురించి చెప్తాడేంటి అన్నాం. ఈ రోజున టూరిజం అంటే ఇది అని మాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు చెప్పాడు. అంటే పరిస్థితి అంటే మనం కాలానుగుణంగా పార్టీని దాన్ని ఒక కొత్త ఉత్సాహం నింపుకుంటూ వెళ్ళే దార్శనికుడు చంద్రబాబు నాయుడు కావటం అనేది తెలుగుదేశం పార్టీ కంటిన్యూషన్కి విపరీతమైన, అంటే ఆ గ్యాల్వనైజేషన్ ఎక్కువ కావటానికి దోహదం చేసింది. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ సక్సెస్. ఎన్టీ రామారావు తీసుకొచ్చింది ఇప్పుడు ఆడపిల్లలకి ఆస్తి హక్కు అన్నాడు. ఇంకా ఆస్తి హక్కు ఈ రోజున ఇందాక డివిఎస్ గారు చెప్పారు కదా, సుప్రీంకోర్టు కూడా అదే చెబుతున్నది. ఆస్తి నిలుపుకునే హక్కు పెట్టింది చంద్రబాబు. ఇప్పుడు అదే చెబుతున్నా, ఆస్తి హక్కు ఇచ్చారు. ఆస్తి హక్కు అంటే చాలామందికి ఆస్తి లేకపోవచ్చు కదా, మరి ఆస్తి లేని మహిళలు ఏం చేయాలి? వెరీ గుడ్, అక్కడే ఉండు. ఇప్పుడు నేను నీకు డ్వాక్రా పథకం ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు డ్వాక్రా పథకం తీసుకొచ్చాడు. కేంద్రంలో ఏదో చిన్న పథకం, అది గ్రామీణ పేద మహిళలకి సహాయం చేసేది డ్వాక్రా పథకం. దాన్ని తీసుకొచ్చాడు. పట్టణ మహిళల కోసం మెప్మా పథకం తీసుకొచ్చాడు, అది కేంద్ర ప్రభుత్వం స్కీమే. ఆ మెప్మా స్కీమ్ తీసుకొచ్చాడు. ఈ రెండిటితోటి మహిళల ఆర్థికాభివృద్ధి ఒకవైపు జరుగుతూ ఉంటే వాళ్ళు సంపాదిస్తున్నారు. ఏం చేయాలి? ఆ డబ్బులు ఏం చేయాలి? అందుకని వెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. తీసుకొచ్చి మీరు ఈ సంపాదించిన ఈ డబ్బుల్ని, లేదు బ్యాంకు లింకేజీల ద్వారా మీకు వచ్చిన డబ్బుల్ని ఈ స్వయం సహాయ సంఘాలలో పెట్టుకొని మీరు ఎంత పెడితే అంత బ్యాంకులు ఇచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి మహిళలకి ఎసెట్స్ క్రియేట్ చేసి పెట్టినవాడు చంద్రబాబు నాయుడు. మహిళలకి ఎసెట్స్ వచ్చేసినాయి అంటే వాళ్ళకి ఆర్థికంగా స్థిరత్వం తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.
చదువు రకరకాలుగా అనమాట వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్లు ఇవ్వటం, అంటే మహిళా సాధికారత. ఆస్తి హక్కు ఇచ్చింది మహానుభావుడు ఎన్టీ రామారావు అయితే ఆ ఆస్తి హక్కుని పదిలపరిచింది చంద్రబాబు నాయుడు. ఇంకా అడ్వాన్స్డ్ ముందరికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు. ఈ పరిస్థితులు అంటే అదే చెప్తున్నా, ఒక్కొక్కటి చేసుకుంటూ వాటిని స్టెబిలైజ్ చేసుకుంటూ భవిష్యత్తులో ఏం కావాలో ఒక విజువలైజ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళటం. ఎన్టీ రామారావు చేసిన ఏ డెసిషన్ అయినా కానీ అది ఇర్రివోకబుల్ డెసిషన్, అంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీయలేని నిర్ణయాలని ఎన్టీ రామారావు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు ఎవరు కాపీ కూడా కొట్టలేనివి. వాళ్ళు ఎవరు కాపీ కూడా కొట్టలేవు. నువ్వు ఈయన తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా అట్లా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఒకటి పోలవరం బనకచెర్ల అనుసంధానం అని పెట్టాడు. గోదావరి నీళ్లు తీసుకెళ్ళి రాయలసీమని అసలు ఎవరు ఊహించని కూడా ఊహించరు, ఎవరికి ఆలోచన కూడా రాదు. అటువంటి ఆలోచనకి రూపకల్పన చేస్తున్నాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు. ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి, ఆ రోజున ఎన్టీ రామారావు మండల వ్యవస్థ తీసుకొచ్చి అన్ని ఆఫీసులు ఒక చోట పెడితే అన్ని ఆఫీసులని తీసుకొచ్చి నీ అరచేతిలో పెట్టాడు చంద్రబాబు నాయుడు. వాట్సాప్ గవర్నెన్స్ అంటే అది. అంటే నేను అదే చెప్తున్నది, ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయాలని స్థిరపరిచి సౌకర్యవంతం చేసి ప్రజల చేతికి అందిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకనే తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ళు కాదు, ఇంకొక 100 ఏళ్ళు, ఇంకొక 200 ఏళ్ళు అయినా కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైట్. అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇంకొక ప్రత్యేకత బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేయడం కూడా అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళని ఓటర్లుగానే చూడకుండా వాళ్ళకి అంటే రాజకీయాలను శాసించే స్థాయికి తీసుకెళ్ళడం కావచ్చు, ఇటు పార్టీలోనూ అటు రాజకీయాల్లో కూడా సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ అంటారు. సో ఏం చెప్తారు మీరు? ఆర్థిక సాధికారత, రాజకీయ సాధికారత ఏది అటు మహిళలకు కానీ మీరు అన్నట్టుగా ఈ బడుగు బలహీన వర్గాలకు కానీ రిజర్వేషన్లు ఇచ్చారు. ఏది మన స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకి 9% రిజర్వేషన్ ఎన్టీఆర్ ఇచ్చారు. దాన్ని 20%కి పెంచారు చంద్రబాబు. అసలు ఇప్పుడు అది కాస్త 50% అయి కూర్చుంది. అసలు మరి కేంద్ర ప్రభుత్వమే మొన్న ఒక బిల్లు తెచ్చింది, ఏది 33% రిజర్వేషన్. రేపు ఇక రాబోయే లోక్సభలో అంతా మీరే, రేపు రాబోయే రాజ్యసభ అసెంబ్లీ మొన్న కూడా చెప్పినట్టున్నారు చంద్రబాబు, ఏది ఇక రాబోయే అసెంబ్లీలో మొత్తం ఒక 75 మంది మహిళలు ఉంటారని ఇది అన్నట్టున్నారు. అంటే మహిళా సాధికారత ఇవాళ ఈ పార్టీకి ఒక బేస్. దానికి ఎన్టీఆర్ జస్ట్ బీజం వేశారు. ఈ తోటంతా ఇక ఆయనే పెంచింది ఎవరు? చంద్రబాబు తోట మాలే అన్నమాట. ఈ ఆర్టీసీ కండక్టర్లు ఇప్పుడు మీరు టికెట్ ఇస్తుంది ఎవరు? లేడీస్ ఇస్తుంటారు. అలా నియమించింది ఎవరు? చంద్రబాబు. మహిళలకే ఆర్టీసీ కండక్టర్లుగా ఇచ్చింది ఆయన. ఇప్పుడు డ్రైవర్లుగా కూడా వచ్చేస్తున్నారు, అది వేరే విషయం. అంటే అటు చదువు, ఇటు ఉపాధి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మహిళా సాధికారత. నెక్స్ట్ ఇక మీరు ఇక రాజకీయాలు, ఏది పొలిటికల్గా మనం చూసాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి 33% రిజర్వేషన్ చట్టసభల్లో ఇచ్చిందంటే వీటన్నిటికీ ఆద్యుడు ఎన్టీఆర్, చంద్రబాబు అన్నమాట. ఇప్పుడు బీసీలకు 20% అప్పుడే ఇచ్చారు, ఎస్టీలకి అసలు 1% పెంచారు, 6% ఇచ్చాడనమాట. ఎస్సీలకి రిజర్వేషన్లు 1% పెంచారు. అసలు మొత్తం బడుగు బలహీన వర్గాలకి ఇవాళ వాళ్ళే వెన్నెముక. ఈ పార్టీకి బీసీలే వెన్నెముక, ఎస్సీ ఎస్టీ. ఎందుకంటే ఈ పేదరిక నిర్మూలనే సబ్జెక్టుగా అటు ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు, చంద్రబాబు సంక్షేమ పథకాలు మనం చూసాం. పేదరిక నిర్మూలనే అజెండా అన్నమాట. అది ప్రజలే దేవుళ్ళు అన్నది అక్కడే అన్నమాట. సమాజమే దేవాలయం అంటూ ఒక కాన్సెప్ట్ తీసుకున్న పార్టీ అన్నమాట. ఏది తెలుగుదేశం. అది ఒక విప్లవంగా తీసుకోవాలి. ఇది సాంస్కృతిక విప్లవం కాదు, ఇది రాజకీయ విప్లవంగా చూడాలన్నమాట. మనం చంద్రబాబు నాయుడు మరి దగ్గర దగ్గర ఎన్నేళ్లుగా నడుపుతున్నాడు? 30 ఏళ్ళుగా ఆయనే పార్టీ అధ్యక్షుడిగా 30 ఏళ్ళుగా ఒక నాయకుడు ఒక పార్టీని నిలబెట్టాడంటే ఆయనంతా మొదటి పుష్కరమే ఆయన. ఎవరు? ఎన్టీఆర్ 12 ఏళ్ళే పార్టీ నడిపింది, రాజకీయాల్లో ఉన్నదన్నమాట. 30 ఏళ్ళుగా ఈయన పార్టీని నడిపిస్తూ
ఇప్పుడు 3వ తరం వస్తుంది, ఇది లోకేష్ బాబు ఎంటర్ అవుతున్న పరిస్థితి. అంటే ఆ బీజం ఇవాళ మహావృక్షంగా ఎదిగిన విధానం, ఇది అనేక మందికి నీడనిస్తున్న పరిస్థితి. ఎంతమంది అసలు ఇదొక లీడర్ల కార్ఖానా అంటారు. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? బీఆర్ఎస్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగుదేశం. అంతా వీళ్ళందరూ ఏది జానారెడ్డి దగ్గర నుంచి నీకు కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, బాలయోగి, అసలు నీకు ఏది బాలయోగిని అసలు లోక్సభ స్పీకర్గా పెట్టారు. ఒక దళితుడిని లోక్సభ స్పీకర్గా చేయటం, ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్గా చేశారు. ఏది ఒక ఎస్సీ మహిళ, ఒక దళిత మహిళ. చంద్రబాబు అయినా లేచి నుంచుని అధ్యక్ష అన్నారు. ఎవరు మాట్లాడాలి, ఎవరు కూర్చోవాలి చెప్పేది బాలయోగి, ప్రతిభాభారతులే. అంటే అసలు ఈ రాజకీయ పునాదులు ఈ మహిళల్లో కానీ లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీల్లో కానీ ఎలా పడ్డాయంటే ఆ రోజు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అందిపుచ్చుకుని ఒక కొత్త తరం నాయకత్వాలు వచ్చాయన్నమాట. స్థానిక సంస్థల నుంచి వచ్చిన నాయకులే వీళ్ళంతా. ఈ దేవేంద్ర గౌడ్ హోంశాఖ మంత్రిగా మారిన విధానం, అప్పట్లోనే మహేంద్రనాథ్ని ఆర్థిక మంత్రిగా చేశారు. వీళ్ళందరికీ గతంలో ఇచ్చేవాళ్ళు కాదు. గొప్ప ఈ ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా అగ్రవర్ణాల దీంట్లోనే ఉండే పరిస్థితుల్లో ఒక అదే అంటోంది ఏది ఒక సంస్కరణ అనాలా, ఒక విప్లవంగా చూడాలా దీన్ని. ఇవాళ మరి ఇంతమంది నాయకులు తయారయ్యారంటే ఈ పార్టీ నుంచి, వివిధ పార్టీల్లో కూడా వాళ్ళ యొక్క వాయిస్ని వినిపిస్తున్నారంటే అది మరి ఆ పతాకంలో ఉన్నటువంటి గొప్పదనంగానే చూడాలన్నమాట. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టారు అంటే పేదరిక నిర్మూలన కోసం వీళ్ళు చేపట్టిన పనులు. 2 రూపాయల కిలో బియ్యం అని చెప్పారు, పక్కా ఇళ్ల నిర్మాణం. ఇప్పుడు ఒక పార్టీగా దీన్ని చూడకూడదు. దీన్ని ఎలా చూడాలా? ఒక 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 ధార్మిక సంస్థగా చూడాలి. ఏది ఒక రకంగా ఒక స్వచ్ఛంద సంస్థగా చూడాలన్నమాట. ఇందులో ఒక ట్రస్ట్ పెట్టారు, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి. అంటే ఎన్టీఆర్ పేరుని ఇక నీకు ఆజరామారం చేసే పనిలో అటు బ్లడ్ బ్యాంక్ పెట్టుకోవటం, ఇటు క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ, ఎన్టీఆర్ ట్రస్ట్ మరి చైర్పర్సన్గా నారా భువనేశ్వరి, ఇవాడు కూడా కుప్పంలోనో ఎక్కడో ఉన్నటువంటి. అంటే మహిళలకి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయటం, వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించటం, అటు రక్తదానం, ఇటు విద్యాదానం, 2-3 మోడల్ స్కూల్స్ పెట్టారు. చల్లపల్లిలో ఒకటి, గండిపేటలో ఒకటి. అసలు ఒక ట్రస్ట్ ద్వారా ఈ విధంగా చెయ్యొచ్చు అని. అంటే మనం ఏదో సినిమాలో ఏదో అంటారు, సంపాదించడం గొప్ప కాదు, అది పంచిపెట్టడం గొప్ప, లేకపోతే లావైపోతారనో ఏదో అంటాడు శ్రీమంతుల్లోనో ఏదో. వీళ్ళేంటి వాళ్ళకు ఉన్న దాంట్లో పంచిపెట్టడం మనం చూసామన్నమాట. ఎక్కడ విపత్తు వాటిల్నా, తెలుగువాడు ఎక్కడ ఆపదల్లో చిక్కుకున్నా, గల్ఫ్లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, ఎక్కడో ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్నా వీళ్ళు పోతారు, పోయి వాళ్ళకి కావాల్సినట్టు సహాయం ఇస్తారు, స్వస్థలాలకి చేరేటట్టుగా. అంటే అది కదా మరి ఆపదలో అండగా ఉండేవాడిని గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు ఎన్టీఆర్ నేర్పింది అదే, దివిసీమ తుఫాను లేకపోతే రాయలసీమ క్షామం. ఇప్పుడు వీళ్ళు చేస్తోంది అదే. అక్కడ కనెక్ట్ అయ్యారు ప్రజలకి. ఈ పార్టీ కనెక్ట్ అయిన విధానమే నువ్వు 40 ఎన్నేళ్ళన్నావు, 44 ఏళ్ళుగా ఇవాళ మరి ఇది విరాజిల్లుతుందంటే 44 ఏళ్లలో దగ్గర 25 ఏళ్ళు అధికారంలో ఉన్నట్టున్నారు. 17 ఏళ్ళలో ఏమో వీళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్న పరిస్థితి అన్నమాట. ప్రతిపక్షంలో ఉంటే అసలు తెలుగుదేశాన్ని పట్టుకోవటం మన వల్ల కాదు. ఏది అధికారంలో ఉంటేనే కొంచెం గమ్మునుంటారు కానీ ప్రతిపక్షంలో ఉంటే ఇక ఉద్యమాలు, ఆందోళనలు. చంద్రబాబు నువ్వు చూస్తావు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో గంభీరంగా, డిగ్నిఫైడ్గా, ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. అదే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రజల్లో ఉండాల. ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షంగా మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యాడో అక్కడే మనకు కనపడుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో ఉండాలి. అది ఒక ప్లస్ పాయింట్. ఈ పార్టీ ఇన్నాళ్ళు మనుగడ సాధించింది, ఈ నాటుపోట్లు ఎదుర్కొందంటే అసలు ఏడాదిలోనే ఈ పార్టీని చంపేద్దాం అనుకున్నారు. అవును, నాదెళ్ల భాస్కర్ రావు ఉదంతం ఏది అప్పుడు 1 year బేబీ ఇది. ఏడాదిగా ఉన్నప్పుడే అంత పోటు పడ్డా కూడా మరి ఆ బిడ్డ బతికి ఇంత మరి చెలరేగిపోయి ఇన్ని యుద్ధాల్లో పాల్గొందంటే అది ఆ పరాక్రమ శక్తి అన్నమాట. సార్, తెలుగుదేశం పార్టీ అంటేనే క్యాడర్ బేస్డ్ పార్టీ అంటారు కదా. అంటే ఎన్నో పార్టీలు గెలవడం, ఓడిపోవడం మనం చూస్తూ ఉంటాం.
అలాగే ఓడిపోయిన తర్వాత చాలామంది నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు, క్యాడర్ కూడా దూరం అయిపోతూ ఉంటుంది. కానీ ఒక్క తెలుగుదేశం పార్టీలోనే మరి ఆ క్యాడర్ని వాళ్ళు ఎలా క్యారీ చేయగలుగుతున్నారు, ఆ క్యాడర్ కోసం తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఇందాక లోకేష్ బాబు గురించి చెప్పాలి. ఇందాక డివిఎస్ గారు చెప్పారు కదా, ఇది తెలుగుదేశం పార్టీ అనేది ఒక లీడర్లను తయారు చేసే కర్మాగారం. లీడర్లని తయారు చేస్తారు ఇక్కడ. అంటే ఏంటి, లీడర్ని ఎప్పుడు తయారు చేస్తావు? క్యాడర్ కన్ఫర్మ్డ్గా ఉంటేనే లీడర్ని తయారు చేస్తావు. ఎంతోమంది ఇటు నుంచి వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు, చాలామంది కనుమరుగైపోయారు. మనకి ఊరికే ఇంకా ఇప్పుడు మాట్లాడుకుంటున్న పేర్లు 2-3 ఉంటాయి. తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, కనుమరుగైపోయిన వాళ్ళ లిస్టు తయారు చేస్తే చాలా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏంటి అంటే క్యాడర్. ఎక్కడ కూడా నాయకులు వాళ్ళు కుటుంబ తరతరాలుగా ఒక పార్టీలో ఉంటారు, కానీ కార్యకర్త ఉండడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త గొంతు మీద కత్తి పెడితే బాగా గుర్తు చేశారు. తోట చంద్రయ్య అనే కార్యకర్త గొంతు మీద కత్తి పెట్టి ఒక్కసారి జై జగన్ అను, నిన్ను వదిలేస్తామంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అన్నాడు తప్ప జై జగన్ అనలేదు. గొంతు కోసేశారు దారుణంగా. అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద గుండెల మీద కూర్చొని గొంతు కోసినా కానీ తోట చంద్రయ్య మహానుభావుడు. తోట చంద్రయ్య లాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అందుకనే పార్టీ అట్లా కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇప్పుడు అందుకనే ఈ చాలామందికి తెలియని విషయం ఏంటంటే కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలో తెలియక కనుమరుగైపోయిన పార్టీలు చాలామంది ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ నిధి అని పెట్టి మొత్తం దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చేరితే ఇదిగో నీకు ఒక 5 లక్షల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి అసలు అటువంటి స్కీము కార్యకర్తలకి పెట్టింది దేశంలో మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే కార్యకర్తల గురించి ఎంత ఆలోచిస్తే ఆ స్కీమ్ పెట్టుంటారు. అందుకనే ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో క్రెడిట్ ఎన్టీఆర్కి చంద్రబాబుకి కాదు, లోకేష్కి ఎందుకంటే దానికి కన్వీనర్ అతనే. ఆయన ఆలోచన నుంచే వచ్చింది ఇది. ఇక్కడ మెయిన్గా కార్యకర్తల సంక్షేమ నిధి దాని నుంచి ఆదుకోవటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే కార్యకర్తే అధినేత అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ స్లోగన్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా కార్యకర్తే అధినేత, కార్యకర్త ఏం డిసైడ్ చేస్తే అది ఫైనల్, ప్రజలే నాకు బాస్ అని మన చంద్రబాబు గారు కూడా చెప్పండి అని చెప్తున్న పరిస్థితి. ఇటువంటి ప్రత్యేకతలు ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా దీనికి కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి సార్ ఫైనల్గా, ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి ఆ వ్యక్తిత్వం, ఆ లక్షణాలు, ఆ పార్టీకి ఉన్నటువంటి ఘనకీర్తిని చంద్రబాబు గారు తీసుకురాగలిగారు. ఇప్పుడు ఆ బాధ్యత మళ్ళీ లోకేష్ గారి చేతికి వచ్చింది కాబట్టి మరి ఆయన ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళగలరు? ఆయన బాధ్యత వచ్చిన తర్వాత ఇంకా రాలేదు. చంద్రబాబు నాయుడే ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్, ఆయనే డిసైడ్ చేస్తాడు. ఇక్కడ ఏంటి అంటే లోకేష్ వల్ల యువ రక్తం రావడానికి బాగా దోహదపడింది. ఆయన మొన్న తీసుకున్న పాదయాత్ర యువగళం పాదయాత్ర, అదేంటంటే అప్పుడు మరీ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత అసలు ఇంత అణిచివేత చవి చూసింది జగన్మోహన్ రెడ్డి టైంలోనే. వాళ్ళ నాన్న కూడా ఇంత చేయలేకపోయాడు. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి తెలుసు కదా, రాజశేఖర రెడ్డి పెద్ద ఫ్రాక్షన్ ఇది అవన్నీ ఉన్నాయి. ఆయన బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్న రాజారెడ్డి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన కూడా ఏమీ చేయలేకపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని అణిచివేయటానికి, అసలు తెలుగుదేశం పార్టీ లేకుండా చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాక్షసుడిని ఎదిరించి నిలబడి ఇప్పుడు 164 స్థానాలతోటి నిలబడి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ని నిలబెడుతూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ అంటే ఇది వేరే ఏదో ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది జీవన విధానం.
తెలుగు ప్రజల జీవన విధానం తెలుగుదేశం పార్టీ. అంటే తెలుగుదేశం పార్టీని బాలకృష్ణుడితో పోల్చుకోవచ్చు. ఎన్టీ రామారావు ఎక్కువగా కృష్ణ పాత్ర వేసేవాడంట. ఏది పౌరాణిక పాత్రల్లో రాముడిగా, కృష్ణుడిగా, అన్ని పాత్రలు వేసాడు. విలన్గా కూడా చేసి ఉంటాడు, దుర్యోధనుడిగా, రావణాసురుడిగా. ఆ కృష్ణ పాత్ర తెలుగుదేశంకి బాగా వచ్చినట్టు. అప్పట్లో కృష్ణుడిని కూడా చంపటానికి బాలకృష్ణుడిని రాక్షసులు బోళ్ళు మంది అనేక ప్రయత్నాలు చేశారని మనం పురాణాల్లో చూస్తాం. ఏదో పూతను వచ్చిందని, ఆయన ఏదో మింగేయాలని చూసిందని, దాన్ని చంపేశాడని అనేక రాక్షసులను చంపుకుంటూ బాలకృష్ణుడు ఎదిగిన విధానం. తెలుగుదేశం పార్టీని ఇందిరాగాంధీ చంపాలని చూసింది, అదే ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే. అట్లాగే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి చంపాలని చూసినా కూడా అదేంటి, అదొక శక్తి. మనం అనుకున్న బిగినింగ్లో అదే, ఏ ముహూర్తాన ఆ పార్టీని పెట్టాడో కానీ అన్ని గండాలని తట్టుకుని, ఇందిరాగాంధీ గండం, రాజశేఖర రెడ్డి గండం, జగన్మోహన్ రెడ్డి గండం, ఇవాళ ఒక యువ గళం అంటూ లోకేష్ తీసుకొచ్చిన విధానం, ఆ కార్యకర్తల సంక్షేమ నిధి, మరి కొన్ని ఇంకా ఒక 44 ఏళ్లకి ఈ పార్టీకి ఢోకా లేదు అనేటటువంటి ఒక సత్తా సత్తువ ఈ పార్టీకి ఇచ్చారంటే ఆ నాయకత్వ పటిమ అంత గొప్పది.